అందరికీ నమస్తే. నా పేరు రవిసాగర్. వెల్కమ్ టు జీవా ఫార్మ్స్. ఈరోజు మనం 1 ఎకరా వాటర్ మెలన్లో ఈరోజు మనం మార్కింగ్ చేస్తున్నాం. బెడ్ సైజ్ వచ్చేసి మనకు 3 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా బెడ్కు మధ్యలో 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల వరకు మనం తీసుకోవచ్చు. నేను 5 ఫీట్లుగా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుంటే నాకు 31 బెడ్లు రావడం జరిగింది. సో ఈ బెడ్లని అన్నీ కూడా మనం చూస్తున్నట్టుగా మనం మార్కింగ్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ విధంగా బెడ్లని తయారు చేసుకునే ముందు మనం ఈ విధంగా ఎరువు పోస్తున్నాం. ఎరువు పొలమంతా వేయకుండా ఎక్కడైతే బెడ్లు వేస్తామో ఆ బెడ్లలో మాత్రమే వేస్తే మనకు ఎరువు సేవ్ అవుతుంది. అదేవిధంగా బెడ్లు కంప్లీట్ అయిన తర్వాత మనం మనుషుల ద్వారా మనం ఈ విధంగా బెడ్ని మార్కింగ్ చేసినట్టుగా మనం బెడ్ ప్రిపరేషన్ ఎత్తైన బెడ్లు మనం చేసుకుంటాము. ఈ విధంగా బెడ్లన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అయితే ఎకరా మొత్తం ఒకేసారి నాటు వేయకుండా ఎకరాన్ని 2 దఫాలుగా నాటడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెటింగ్ సమస్య ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఎకరాన్ని 2 భాగాలుగా చేసి సగం ఒకసారి నాటడం, సగం ఇంకొకసారి నాటడం చేసుకునే ఉద్దేశంతోన దీన్ని సగం వరకే ఇప్పుడు మనం బెడ్లు చేసుకుంటున్నాం. ఇది మన పొలంలో దేశీ ఆవుల ద్వారా తయారైనటువంటి బాగా మక్కిన ఎరువులు ఇది. సో ఈ ఎరువుని మనం బెడ్ ప్రిపరేషన్కి వాడుతూ ఉన్నాం.